అటక మీద డబ్బు సంచులు, పరుపు కింద నోట్ల కట్టలు. ల్యాండ్స్ అండ్ సర్వే డిడి నరహరి అక్రమాస్తులు 100 కోట్ల పైనే, 200 కోట్లు ఉంటాయట. వేరే వేరే పేపర్లలో 200 కోట్లు, 250 కోట్లు కూడా రాసిండు. ల్యాండ్స్ అండ్ సర్వే డిడి అక్రమాస్తులు 100 కోట్లు, నోట్ల కట్టలపై నిద్రిస్తున్న వైనం. ఇంట్లో 1.54 కోట్ల నగదు గుర్తింపు, అంటే 1,54,00,000. బ్యాంకు బ్యాలెన్స్ 2.29 కోట్లు ఉన్నాయట. బ్యాంకు బ్యాలెన్స్ అంటే 2,29,00,000 రూపాయలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు 5.4 కోట్లు. ఖరీదైన ప్రాజెక్టుల్లో 4 ఫ్లాట్లు ఉన్నాయట. 2 భవనాలు, 5 ఇళ్ల స్థానాల గుర్తింపు. ఇక చూడులిగా నరహరి ఇంట్లో డబ్బు కట్టలను లెక్కిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు. ఇగో మొత్తం డబ్బులు, బంగారాలు ఇవంతా ఉన్నాయి. ఇక నరహరిని చూసినట్టయితే ఉంటే ఈ ఇట్లా బొట్టు పెట్టుకొని ఎంత అమాయకంగా ఉన్నాడు చూడుర్రి. నోట్లో ఏలు పెట్టే కానీ కొరుకుతాడా చిక్కుతాడా అన్నట్టుగా ఉండేది కథ. అట్లాంటి అంత మంచి అధికారులకి కనబడతా ఉన్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 100-200 కోట్ల రూపాయలు? ఏ నుంచి వచ్చినాయి అంటే ఇప్పుడు బెంచ్ కింద చేయి పెడితే వచ్చినటువంటి బాపతి. ఎంతమంది ఉసురు పోసుకుంటే ఈ పైసలు సంపాదించవచ్చు? ల్యాండ్ సర్వేలు చేసి గవర్నమెంట్ ల్యాండ్లని ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కించి, లేకపోతే అసలైనటువంటి పట్టదారులను కాదని చెప్పేసి వీరికి పైసలు ఇచ్చినటువంటి వాళ్ళకి భూములు బదలాయించి ఎంతమంది ఉసురు తీస్తే, ఎంతమంది దగ్గర పైసలు వసూలు చేస్తే 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు జమ చేసినట్టు చెప్పురిగా. ఏం చేయాలి ఇప్పుడు? ఈయనను శాశ్వతంగా రిమూవ్ చేసి ఆస్తులని అటాచ్ చేసుకొని గవర్నమెంట్కి విధులకు వెళ్ళి పూర్తిగా తొలగించేసి కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తే ఇంకా ఈ అవినీతి ఆగుతుంది. ఇది కేవలం నాకు తెలిసి ఏసీబీ అధికారుల రైట్లో నాకు తెలిసి 0.0001% కావచ్చు మేబీ దొరికేటువంటి వాళ్ళంతా కూడా. ఇటువంటి అవినీతి తిమింగలాలు, ఇది నాకు తెలిసి అవినీతి తిమింగలం కూడా కాదు, అవినీతి కప్ప. ఇది కప్పనే. ఇంకా చాలా ఉన్నాయి, అవినీతి ఉసరవెల్లులు ఉన్నాయి, అవినీతి తిమింగలాలు బోళ్ళని ఉన్నాయి, డైనోసార్లే ఉన్నాయి. ఇది చిన్నదే, 100-200 కోట్ల రూపాయలు ఇది చిన్నదే. మామూలు దోపిడి 10-15 ఏళ్ళల్లా. ఇగో ల్యాండ్స్ అండ్ సర్వే విభాగంలోని మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని నరహరి ఇంట్లో ఆయన సోదరుడు బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కళ్ళు చెదిరే ఆస్తులను గుర్తించారు. నరహరి ఇంట్లో జరిపిన సోదాల్లో మంచం పరపు కింద 1,10,00,000 రూపాయల నోట్ల కట్టలను కనుక్కున్నారు. వాటిపైనే ఆయన నిద్రిస్తున్న వైనం వెల్లడైంది. ఇంట్లో అటక మీద సైతం సంచుల్లో దాచిన కరెన్సీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక చూడండి, 1,10,00,000 రూపాయలు ఇట్లా బెడ్ మీద ఇట్లా పరుచుకొని రోజు దాని మీద పడ్డాడట. అవినీతి సొమ్ము. మరి ఎట్లా నిద్ర పడతారా దరిద్రుడు నీకు? దాని మీద పడుకొని పైసల మీద పడుకుంటాడట, పరుపు వేసుకొని మంచిగా. మరి దొంగలు రాకుంటారా లేకపోయినట్టు అట్లా పడుకుంటే నిద్ర పడుతుంది మరి తెలియదు. ఈ డబ్బును లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లను తీసుకొచ్చాడు. మరి ఏం లెక్క పెడతారు? 10,000, 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల, 10 లక్షల, కోట్ల రూపాయల కథ. ఏం చేస్తారుగా అధికారులంతా కూడా? ఏసీపీ అధికారులు కౌంటింగ్ మిషన్లను తెప్పించారట. నరహరి ఇంట్లో మొత్తం 1.54 కోట్లు, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, దాదాపుగా కిలంబావు బంగారం దొరికింది. 8 కిలోల వెండి వస్తువులు, ఖరీదైనటువంటి కియా కార్లు, ఆయన బ్యాంకు ఖాతాలో 2.29 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల కింద 5.4 కోట్లు, ఆయన పేరిట ఉన్నటువంటి 2 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు ఏసీపీ అధికారులు గుర్తించారు. లాకర్లను బుధవారం తెరిచి చూస్తామని ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఇవ్వాలని బుధవారం, సో ఇవాళ తెరుతారట. రంగారెడ్డి జిల్లాలోని 5 ఇళ్ల స్థలాల పత్రాలు, మహేశ్వరం మండలంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలోని బహుళ అంతస్తుల భవనంలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగ్లోని మరో ఖరీదైన హైరేజ్ కాంప్లెక్స్ లో 2 ఫ్లాట్లు, రాజేంద్ర నగర్ లో మరో ఖరీదైన ప్రాజెక్టులో ఫ్లాటు, గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ G+3 ఇల్లు, చాతినాహకాలో G+2 ఇంటి పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించి అటన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇక బామర్ది పేరు మీద అటు పోయినట్లయితే సడ్డకుని పేరు మీద, పని మనుషుల పేరు మీద, వీళ్ళందరి పేరు మీద ఇట్లాంటి బినామీ ఆస్తులు బాగా పెడతారు అన్నట్టు. ఇట్లా ఎందుకంటే దాని తర్వాత అనుమానం రాకుండా అన్నట్టు. ఈ 100-200 కోట్లు చాలా తక్కువ. నువ్వు పండుకున్నటువంటి బెడ్ కిందనే, పరుపు కిందనే నువ్వు 1.5 కోట్ల రూపాయలు పైసలు పెట్టుకుని పన్నావు అంటే
నీ సంపాదన మామూలుగా ఉంటా అది. సో ఇవన్నీ కూడా దొరికినాయట. కాలు బాండ్ పేపర్లు, చెక్కులు కూడా స్వాధీనం చేసుకున్నారట. నరహరి తన అక్రమార్జనను ఫైనాన్స్ దందాలో పెట్టుబడి పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఆయన బినామీల గురించి విచారణ కూడా జరుగుతూ ఉన్నదట. త్వరలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఆయనను విచారిస్తామని ఏసీడీ డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్లో లెక్కల ప్రకారం నరహరి వద్ద ఇక ఎంత 13 కోట్ల రూపాయల విలువైనటువంటి అక్రమ ఆస్తులను గుర్తించామని, మార్కెట్లో వాటి విలువ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని, దాదాపు 100 కోట్లకు పైన ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనానికి సంబంధించిన కీలక పత్రాలు జారీ చేసే బాధ్యతలు నరహరి నిర్వహిస్తున్న నేపథ్యంలో లంచం ఇవ్వనిదే ఆయన వద్ద నుంచి ఫైల్ కదలదని కింది స్థాయి ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇక మొత్తం అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి భూముల విలువ మ్యాక్సిమం ఎక్కడ కూడా ఉండదు. ఇక అంతా కూడా చేసింది ఈ చాలా కాస్ట్లీగా ఉండేటువంటి ఏరియాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అన్నట్టు ఈయన. కాబట్టి ఏం చేస్తాడు, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి అవసరమైంది ఉంటే సరిహద్దులు కూడా చేర్పేస్తాడు. ఈయన చేతుల పనే కదా, పైసలు ఇస్తే ఏదైనా చేర్పేస్తాడు. అటువంటి ఉద్యోగాలు ఉన్నాడంటే ఈయన. ఆయన వద్ద నుంచి పైసలు ఏంది కనీసం ఫైల్ కూడా కదలదట. కాగా ఆస్ట్రేలియాలో చదువుకొని ఉద్యోగం చేస్తున్న నరహరి కుమారుడి పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయని, వాటి విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కోర్టులో హాజరుపరిచి ఇప్పుడు మళ్ళీ పోయి ఆ జైల్లో వేసి ఒక 4 రోజుల పాటు మేపి మళ్ళా తీసుకొని రారు. ఇక ఈ అవినీతి దున్నపోతును మళ్ళీ మేపి తీసుకొని రావాలి. ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మనం ఉన్నటువంటి మన సర్కారులు ఏం చేస్తాయి అంటే, ఇక ఈయనకు ఎక్కడో కాడ మళ్ళీ ఇంకో పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ జనవరి 26కో ఆగస్టు 15కో మళ్ళీ ఉత్తమమైనటువంటి ఉద్యోగం అని చెప్పేసి అవార్డులు కూడా ఇస్తారు. మనల్ని అట్లాంటి వచ్చిన బోర్డు చూసినాం మనం. ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రెడ్ హ్యాండెడ్గా దొరికినా లేకపోయినట్టయితే ఉంటే పోలీస్ శాఖలు కూడా మహిళలను వేధించినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా మెడల్స్ ఇచ్చిండ్రు, గౌరవించిల్లు. అట్లా ఈయన కూడా అటువంటివి చేస్తారేమో. బంజారా హిల్స్ సబ్ రిజిస్టర్పై విచారణకు ఆదేశమట. రిజిస్ట్రేషన్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బంజారా హిల్స్ సబ్ రిజిస్టర్ సిరాజ్పై స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ విచారణకు ఆదేశించింది. మంగళవారం ఆ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ అనుమతి ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ అధికారిగా రంగారెడ్డి జిల్లా డిఐజీ ట్వింకిల్ జాన్కు బాధ్యతలు అప్పగించారు. బంజారా హిల్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 20 చదరపు గజాల రిజిస్ట్రేషన్ డీడ్లో 200 గజాలున్నట్లు చూపి సేల్ డీడ్కి అనుమతించడం, అలాగే నిషేధిత జాబితాలోని వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్కు అనుమతించడంపై ఫిర్యాదులు అందాయి. 3 నెలల క్రితం సిరాజ్పై అభియోగాలు నమోదు చేయగా ఆయన ఇచ్చిన వివరాలపై సంతృప్తి చెందని ఐజీ శాఖపరమైనటువంటి ఒక విచారణకి ఆయన ఆదేశించడం జరిగింది. ఇంకా భూములు కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి శాఖ కావచ్చు, అలాగే ఆర్టీఏలో కూడా సంబంధించినటువంటి చాలా అవకతవకలు జరుగుతూ ఉంటాయి దాంట్లో. ఇక పోలీస్ శాఖ అంటే మనం చెప్పనవసరం లేదు. ఇక అంటే ఒక 3-4 శాఖలంతా కూడా అవినీతితో నిండిపోయింది. అవినీతికి నిండిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, ఒక పక్కన ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఒకటే కాదు, ఈ ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి బాసులు ఎవరైతే ఉంటారో ఆ బాసుల మీద పెత్తనం చేసేటువంటి ఖద్దరు బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ ఖద్దరు బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తులకి వీళ్ళు పంపేటువంటి మామూలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక పోస్టింగ్ కావాలి. ఇప్పుడు మనం ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో చూడండి, పోలీసులు ఎస్ఐలు సిఐల కాంచి ట్రాన్స్ఫర్ కావాలి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కావాలంటే ఆ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఆ ప్రోద్బలంతో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు సహకరించేటువంటి ఆఫీసర్ని తీసుకొచ్చుకొని అక్కడ వేసుకుంటారు అన్నట్టు. సహకరించడం మీన్స్ కేసుల విషయంలో కానీ, ఆమ్యామ్యాల విషయంలో కానీ, అంటే పైసల విషయంలో కానీ ఎక్కడ కూడా మ్యాక్సిమం అదే జరుగుతూ ఉన్నది. ఆయన చేసేటువంటి ఇల్లీగల్ దందాలు, ఇసుకలు ఏవైతే ఉంటాయో దానికి రాత్రిపూట పర్మిషన్ ఇవ్వాలి, అవసరమైనట్లయితే సెక్యూరిటీ గార్డ్గా ఆ పోలీసులో ఉద్యోగాలు చేయాలి. అటువంటి వాళ్ళని వీళ్ళు ఇప్పుడు ఎంత కూడా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఆ సంబంధించిన పలానా ఏరియా దగ్గర పోస్టింగ్ కావాలనుకుందాం. ఎంత తీసుకొస్తావు, నాతో ఒక 25 లక్షలు అయితే అని చెప్పేసి ఒక సిఐ చెప్పింది అనుకుందాం. లేదు నేను ఇంకొక 10 కలిపి 35 ఇస్తా అంటాడు, లేదా ఇంకో 40 కాడికి లాస్ట్ బేరం అయింది అనుకుందాం. మరి ఈ 40 లక్షలు సంపాదించాలంటే ఆ సిఐ ఏం చేయాలా, ఈ కథలు చేయాలి, అందరి దగ్గర వసూలు మొదలు పెట్టాలి, ఇల్లీగల్ దందాలు చేయాలి. లేకపోయినట్టు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ రంగారెడ్డి, హైదరాబాదు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకి
విలువలు ఎక్కువ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లు కూడా అండి, సబ్ రిజిస్టర్లు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ ప్రాంతంలో చేయాలని ఉంటుంది. ఎందుకు అంటే పైసలు విపరీతంగా వస్తాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ అన్నట్టు. కాబట్టి వీళ్ళొక్కరు తీసుకోవడం కాదు, పైన ఉన్నటువంటి ఆఫీసర్ కూడా అట్లనే తయారైపోయారు. సో ఈ వ్యవస్థ మారినంత వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ యొక్క తీరు మారినంత కాలం ఈ విధంగా అవినీతి ఉంటా. చూడొచ్చు, మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం, రెగ్యులర్గా ఒక పేపర్లో చూస్తూ ఉన్నాం. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్ల ఆస్తులు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళ పైసలు? వీళ్ళ ఆస్తులు ఎట్లా ఉంటున్నట్టయితే వీళ్ళ పై ఆఫీసర్ల యొక్క ఆస్తులు ఏ విధంగా ఉంటాయి? ఈయన కేవలం ఏం చేస్తూ ఉన్నాడా అంటే కేవలం ఈయన చేసేటువంటి ఉద్యోగం ఏంటిదంటే ల్యాండ్స్ అండ్ సర్వే డీడీ. ఈయన పైన ఎంతమంది పై ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉండొచ్చు? సరే అందరు అట్నే ఉంటారా అంటే నేను చెప్పట్లేదు, కానీ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక చూడు పైసలు, చూడు ఎట్లున్నాయో పైసలు మొత్తం అంతా కూడా 500 రూపాయల నోట్లు కనబడతా ఉన్నాయి. ఇక దీని తర్వాత ఇంకా దాదాపు కిలోన్నర బంగారం, అది కూడా అది వేరే రకం. ఇంకా లాకర్లు ఇవాళ ఓపెన్ చేస్తే ఇంకెన్ని బయటపడతాయో సారు యొక్క భాగవతాలు. ఇంకా